కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో పోకిరి సినిమా 2006లో వచ్చింది. ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తయింది. స్టిల్ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మహేష్ బాబు గారే మొన్న వారణాసి ఇంటర్వ్యూలో పోకిరి సినిమా గురించి మళ్ళీ చెప్పారు. ఆ సినిమా ఆయన్ని సూపర్ స్టార్గా మార్చిందని చెప్పి, మాస్ ఇమేజ్ తీసుకొచ్చిందని చెప్పి. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకిరి సినిమా గురించి అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం. మదర్ ఆఫ్ ఆల్ ట్విస్ట్స్ అంటారు ఆ లాస్ట్ లో అండర్ కవర్ కాప్ అని తెలిసినప్పుడు. సార్ అప్పట్లో ఒకటి నడిచింది, అంటే ఆ లాస్ట్ లో ఆ ట్విస్ట్ లేకపోయి ఉంటే, ఆ క్లైమాక్స్ లేకపోయి ఉంటే సినిమా అంత ఒక యావరేజ్ సినిమాలో నిలిచిపోయేది అని మీరేమంటారు? అంటే దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. అడవి రాముడు అనే సినిమా ఇన్స్పిరేషన్ దీనికి. అంటే ఆయన నార్మల్ మనిషిలాగా అడవిలోకి వెళ్తాడు ఆ సినిమాలో. ఓపెనింగ్లో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అనే విషయం చెప్పడు రాఘవేంద్రరావు గారు. అలా సినిమా నడిచి నడిచి చివరికి ఆయన గందరగోళంలో బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఆ టైంలో సెకండ్ హాఫ్లో చెప్తారు ఆయన ఫారెస్ట్ ఆఫీసర్గా లాంచ్ అవుతాడు. అక్కడ అయిన తర్వాత అంతకు ముందు పొందిన అనుభవాలతో అక్కడ వ్యవహారాలు ఎలా డీల్ చేస్తాడు అనేది సెకండ్ హాఫ్ స్టోరీ. అందుకని ఎందుకు మొదట్లో రివీల్ చేయకపోవడం వలన నడిచినటువంటి కథ, దాన్ని పట్టుకొని ఈయన క్లైమాక్స్ వరకు నడిపాడు. దాన్ని నడిపి క్లైమాక్స్లో దాన్ని రివీల్ చేస్తే వచ్చే ప్రభావం అది పైగా ఆ షాట్ తీసిన పద్ధతి, వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళే వరకు ఎవరికి తెలియదు, ఆడియన్స్కి తెలియదు, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. మనం ఒక నేరస్తుడితో వ్యవహారం నడుపుతున్నాం అన్న పద్ధతిలోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అలా ఉండగా విలన్తో సహా ఆ మైండ్ సెట్లో ఉండగా సడన్గా ఇతను ఫలానా అని రివీల్ చేస్తూ వెళ్ళటం అనేది డెఫినెట్గా ఒక షాకింగ్ ఎలిమెంటే. అలాగే చాలా సినిమాలు, చాలా పాత రోజుల్లో సూపర్ హిట్ అయిన అనేక సినిమాల ప్రభావం కనిపిస్తుంది ఈ సినిమాలో. పోకిరిలో మీకు ఓపెనింగ్ షాట్ దీవార్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా వాడారు. పచ్చిమిర్చి పడే సీన్ అండి. పచ్చిమిర్చి కాదండి, లోపలికి వెళ్ళిపోయి ఆ రూమ్ లాక్ చేసి కొట్టడం, తాళం బారేసి కొట్టడం, ఇది టోటల్ గా దీవార్ నుంచి లిఫ్ట్ చేసిన సీన్. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ప్రారంభించింది, ఇండియన్ స్క్రీన్ మీద ప్రారంభించిన వాళ్ళల్లో సలీం జావేదులు ఒకరు. దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు, తన జీవిత సూత్రంగా అడాప్ట్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఆయన సినిమాల్లో టోటల్గా ప్రతి సినిమాలోనూ హీరో యాంటీ క్లాక్ వైజే ఉంటాడు. ఎక్కడా కూడా సమయానుకూలంగా వ్యవహరించడం అనేది ఉండదు, తేడాగానే ఉంటాడు. ఆ తేడాదనం అనేదాన్ని మహేష్ బాబు మీద ఎలా వర్కౌట్ అవుతుంది, ప్రతి హీరోకి, పూరి డైరెక్షన్లో చేసే ప్రతి హీరోకి ఈ తేడాదనం ఇతనిలో ఎలా పలుకుతుంది అన్న కోణంలో ఆడియన్స్ చూశారు. అలా చూస్తున్నటువంటి సందర్భంలో మహేష్ బాబులో ఆ తేడాతనం అద్భుతంగా పలికింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది అమితాబ్లో పలికింది అక్కడ, దానిలో దీవార్లో. అది దాదాపుగా అదే రేంజ్లో మహేష్ బాబులో పలికింది. ఆ పలకటం అనేది వర్కౌట్ అయిపోయి జనాలు బయటకు వచ్చేసి సినిమా అద్భుతం అన్నారు. అన్ని విధాలుగాను ఇలియానా ఆ సినిమాకి చాలా హెల్ప్ అయింది. తను దేవదాస్ సినిమాతో ఒక స్టార్ అయిపోయింది, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి అమ్మాయి ఒక బిగ్ హీరో పక్కన ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీని ఆ లెవెల్లోనే సాటిస్ఫై చేసే పాటలు, ఇతర సన్నివేశాల కల్పన నడిచింది. అలాగే ఇలియానా ఇంటి సన్నివేశాలు, ఆశిష్ విద్యార్థితో జరిగేటువంటి గొడవలు, అవన్నీ ఆ సెటప్ అంతా కూడా చాలా ఆర్గానిక్గా నడిచింది. అందులో హీరో ఇన్వాల్వ్మెంట్, హీరోతో పాటు రెండో వైపున బ్రహ్మానందం ఎంటర్టైన్మెంట్, వీటన్నిటినీ ఒకే చోట మిక్స్ చేసి ఆ సీన్స్ అన్నిటినీ చాలా అద్భుతంగా డ్రైవ్ చేశాడు. దాంతోపాటు బ్రహ్మానందం, ఆలీ మధ్య నడిచేటువంటి కామెడీ ట్రాక్, అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇలా మ్యూజికల్గా కూడా
అప్పటి వరకు ఆయన పెడుతున్నటువంటి స్టైల్కి భిన్నమైనటువంటి మ్యూజిక్ నడిచింది మణిశర్మ గారు అవును. వలన ఈ సినిమాలో పర్టికులర్గా. అందుకని అన్ని విధాలుగా వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. మహేష్ బాబుని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం మాత్రమే కాదు, అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాగా నిలబడింది అది. అంటే ప్రతి సందర్భంలోనూ కొన్ని సినిమాలు ఉంటాయి అలా ల్యాండ్ మార్క్ సినిమాలు. అలాంటి ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో పోకిరి అనేది నిలబడింది. నిలబడిన తర్వాత మహేష్ బాబు మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి జనాలకి. అంటే ఎంటర్టైనింగ్గా వెళ్ళగలడు, చాలా ఆరగెన్స్ చూపించగలడు తెర మీద. అంటే మనకి త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది, అంటే ఏదో కాంప్లాన్ బాయ్ అనుకున్నాను, కాంప్లికేటెడ్ బాయ్ అని. మోర్ కాంప్లికేటెడ్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు పూరి జగన్నాథ్. ప్రతి డైలాగ్ అంటే పండుగాడు అనేటువంటి ఆ పేరు దగ్గర నుంచి ప్రతి సీన్లోనూ అతని బిహేవియర్ ఏంటి, మీటింగ్లు అంటాడు అక్కడికి వెళ్ళి. ఇలా ఆ డైలాగ్స్లో, ఆ డైలాగ్ రాయటంలోనూ దాన్ని డెలివర్ చేయటంలోనూ, రాయటంలో పూరి చూపించినటువంటి నైపుణ్యం. అంటే గన్లో నుంచి డెలివర్ అవుతున్నటువంటి బుల్లెట్ లాగానే డైలాగుని ఎయిమ్ చేశాడు ఆయన. ఆ ఎయిమ్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా క్యారీ చేయగలిగాడు ఆర్టిస్ట్గా మహేష్ బాబు. అది వర్కౌట్ అయింది, ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది. పర్టికులర్గా ఆ మీటింగ్ సీన్లో 2 నిమిషాల్లో సెటిల్ చేసి కాల్చిపాడు దుప్పుతానన్న పద్ధతిలో మాట్లాడే స్టైలు, అది జనాలని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే అక్కడికక్కడ స్టాండ్ తీసుకుని నేను అవసరమైతే అవతల గ్యాంగ్లోకి వెళ్ళిపోయి నిన్ను వేసేయగలను అంటాడు. నాకు అటువంటి మొహమాటాలు ఏమీ లేవు అని. అది జనాల్ని చాలా మెస్మరైజ్ చేసింది. ఆ షార్ప్నెస్, ఆ స్పీడు, ఒక హీరోలో అలాంటి లక్షణాలు కోరుకుంటాడు ఆడియన్. ఆ కోరుకున్న లక్షణాలన్నీ వర్కౌట్ అయినాయి ఆ క్యారెక్టర్లో. అందుకని డెఫినెట్గా సినిమా సక్సెస్ రూట్లో వెడుతుంది అనేది వాళ్ళు ముందే అనుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత వర్కౌట్ అయింది. అంటే కొన్నిసార్లు కొన్ని మ్యాజిక్స్ అలా వర్కౌట్ అవుతాయి. ఇది ఎందుకు వర్కౌట్ అయింది, ఏముంది దీనిలో అని తర్వాత చర్చ జరపచ్చు, కానీ పండిత చర్చ అదన్నీ వర్కౌట్ అవ్వవు. ఆ సినిమా అలా ఆర్గానిక్గా నడిచిపోతుంది అంతే. ఇది ఇల్లాజికల్గా ఉంది, ఈ రకమైనటువంటి పండిత చర్చలోకి వెడితే సినిమా నిలబడుతుందా లేదా అనేది పక్కన పెడితే, అంతకు ముందు కమర్షియల్గా బిగ్ సక్సెస్ ఇచ్చిన చాలా సినిమాల ప్రభావం అయితే ఉంది పూరి గారి మీద. ఆ రేంజ్ సినిమా చెయ్యాలి అని అనుకున్నాడు తను. ఒక అడవిరాముడు రేంజ్ సినిమా, ఒక దీవార్ రేంజ్ సినిమా మన వైపు నుంచి రావాలి, మహేష్ బాబుని దానిలో నిలబెట్టాలి అనేది ముందు అనుకుని చేసినటువంటి పని అది. అది చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అన్ని విధాలుగాను. సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ప్రకాష్ రాజ్ వెలని కూడా ఆ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కొత్త మేనరిజమ్స్లో కనిపిస్తారు. డ్రగ్స్ ఇవన్నీ కొంచెం కొత్త అప్పటికి. అలాగే కట్టేసి కొట్టించుకుంటున్నావా అనే డైలాగులు ఇవన్నీ కొత్త యాంబియన్స్లో నడిచింది సినిమా. ఒక అంటే అప్పటి వరకు లోకల్ మార్కెట్ సినిమా ధోరణిలో ఉండేది తెలుగు సినిమా. ఇది కొంచెం డిఫరెంట్ ఏరియాలో నడిచినట్టుగా అనిపించింది జనాలకి. అది బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమానే కదా, ఆయన తర్వాత చేసిన మహేష్ బాబుతో చేసినటువంటి బిజినెస్ మ్యాన్ సినిమా కూడా అది ఒక డిఫరెంట్ ఏరియాలో నడుస్తుంది. క్యారెక్టరైజేషన్ కూడా ఒక డిఫరెంట్ టెంపర్లో పెడుతుంది. అందుకని పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేసే స్టైలే కొంచెం భిన్నంగా ఉంటుంది. సో మీరు అడవి రాముడి నుంచి అడాప్ట్ చేసుకుని ఇలా చేశారు అని అన్నారు, అంటే ఇన్స్పిరేషన్ అని. బట్ తర్వాత ఆయన సేమ్ ఫార్ములానే 2-3 సినిమాలకు అప్లై చేశారు. లైక్ ఇప్పుడు పైసా వసూలుకి అప్లై చేశారు, సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. అండ్ ఇజం సినిమా తీశారు నందమూరి కళ్యాణ్ రామ్తో, అది లాస్ట్ లో ఆయన జర్నలిస్ట్ అని తెలుస్తుంది. సో బట్ అవి ఏమీ సక్సెస్ అవ్వలేదు. ఆ ఫార్ములా ఇప్పటికీ ఆ లాస్ట్ ట్విస్ట్ ని మదర్ ఆఫ్ ఆల్ ట్విస్ట్ అంటున్నారు. ఎందుకు సార్ దానికి దీనికి? అంటే మీకు జనాల్ని అంతగా ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక సడన్ ట్విస్ట్ ఇస్తే అది వర్కౌట్ అవుతుంది. మీరు ఆ ముందంతా ఏదేదో చెప్పి దీని మీద డిపెండ్ అయిపోతే అది వర్కౌట్ అవుతుంది.
దీవార్లో కానీ అడవిరాములో కానీ అది వర్కౌట్ అవటానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి దీనిలో వర్కౌట్ అయింది. పోకిరీలో ప్రతి చోట ఇదే పద్ధతిలో చేస్తాను. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఏమనుకుంటున్నారంటే మనం కథ అంతా సెకండ్ హాఫ్లో చెప్పాలి, బయటికి వెళ్ళే ప్రేక్షకుడు అద్భుతం అనాలి అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్లో నింపేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా డొల్లగా అయిపోతుంది. దీనివలన ఫస్ట్ హాఫ్కి అన్యాయం జరుగుతోంది ఒక రకంగా, సెకండ్ హాఫ్ మీద అధిక భారం వేసేసి. ఇది ఆడియన్స్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతోంది. దీనికోసం మనం ఫస్ట్ హాఫ్ ఎందుకు భరించాలి? అదే ఇప్పుడు రాజుగారు రెండో వచ్చేవాళ్ళం కదా, మొదటి భార్య అలిగినట్టు అవుతుంది. ఇంటర్వెల్కే వచ్చి సినిమా చూస్తాం కదా, ఈ గోలంతా మాకెందుకు అని ఓపెన్ గా అనేస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాల పరిస్థితి అదే. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ తీసుకూర్చోబెట్టి ఎందుకు మమ్మల్ని స్ట్రైన్ చేయాలి అని అడుగుతున్నారు స్ట్రైట్గా. ఇలాంటి పరిస్థితి వస్తుంది మీరు ప్రాపర్గా ఫస్ట్ హాఫ్ డిజైన్ చేయకపోతే. ఈ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ కూడా ప్రాపర్గా డిజైన్ అయింది. నిజానికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేటువంటి స్టైల్ కాదు అది. సినిమాని ఆడియన్స్కి ఎంగేజింగ్గా చెప్పాలి, అలాగే వాళ్ళని అరెస్ట్ చేసి థియేటర్లో కూర్చోబెట్టాలి, రిపీట్గా రావాలి థియేటర్కి, రిపీట్ ఆడియన్స్ని టార్గెట్ చేసే పద్ధతి అది. ఆ రిపీట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి ముందు పెట్టాల్సిన ఎలిమెంట్స్ అన్నీ నడవాలి. నడిచినప్పుడు ఈ ట్విస్ట్ నిలబడుతుంది. అంతే తప్ప మీరు ఈ ట్విస్ట్ని నిలబెట్టి మిగిలిందంతా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. పద్ధతిగానే వెళ్ళాలి. అందుకనే నేను కోట్ చేసినటువంటి మొదటి 2 సినిమాలు కూడా అలా ఆ ధోరణిలో వర్కౌట్ అయిన సినిమాలే. అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప ఆ ట్విస్ట్ మీద డిపెండ్ అయితే అది నిలబడదు. దాన్ని నిలబెట్టడం కోసం మీరు కృషి చేయాలి చాలా. ఆ కృషి వర్కౌట్ అవ్వాలి. ఆ సినిమాలో ప్రతిదీ వర్కౌట్ అయింది. పోకిరీలో పాటలు వర్కౌట్ అయినాయి, అలాగే బ్రహ్మానందం ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆయన లైన్ వేయటం ఏమిటి ఇలియానాకి అనేది ఒకటి. తర్వాత ఆశీష్ విద్యార్థి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లో కనిపించేటువంటి సాడిజము, క్రూయాలిటీ, దాన్ని ట్యాకిల్ చేసే పద్ధతిలో ఇతను వ్యవహరించే తీరు, పర్టికులర్గా నాజర్ క్యారెక్టరు, నాజరు, అజయ్, మహేష్ బాబు మధ్య జరిగే సీన్స్, ఇవన్నీ జనాల్ని నిలబెట్టినాయి. ఇవన్నీ నిలబెట్టిన తర్వాత ఆ ట్విస్ట్ అనేది సస్టైన్ అవుతుంది. అంతే తప్ప ఫార్ములా వేసుకుని ఫార్ములాలో సీన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సినిమా వర్కౌట్ అయిపోతుంది అనుకుంటే భ్రమ అది. అందుకని ఈ భ్రమ తెలిసిపోతుంది 4 రోజులకి. కొత్తగా ఆలోచించాలి, కొత్త ట్విస్టులతో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సినిమాలు నిలబడతాయి. జనం సినిమా చూడటం లేదు అనేది తప్పు. జనాలని నడిపించేలాంటి సినిమాలు మీరు తీయట్లేదు, వాళ్ళు కనెక్ట్ కావడం లేదు, లేచి వచ్చేస్తున్నారు బయటకి. ఇందాక నేను చెప్పినట్లుగా సెకండ్ హాఫ్ నింపేసి ఫస్ట్ హాఫ్ గాలికి వదిలేస్తే జనం చూస్తారు అనేది కూడా భ్రమే. ఆ సినిమాలను కూడా వాళ్ళు కేర్ చేయట్లా. కానీ ఇది ఒక సెంటిమెంట్గా మారిపోయి డైరెక్టర్లు అందరూ మొత్తం కంటెంట్ సెకండ్ హాఫ్ తోసేసి ఫస్ట్ హాఫ్ అంతా నానా రకాల చెత్త నడిపేసి చూడండి అంటున్నారు. దానికోసం ఇది చూడండి అంటే ఎలా కుదురుతుంది? ఈ జబ్బు మనం పాన్ ఇండియా సినిమాలకు ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత అక్కడ పార్ట్ 1, పార్ట్ 2 తీస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో చూపించే డొల్లతనం అక్కడ ఫస్ట్ పార్ట్లో కనిపిస్తోంది. దాంతో వాడు మొత్తం సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసి ఫస్ట్ పార్ట్ డొల్ల చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ పోతుంది ప్రేక్షకుడికి. అలా సఫర్ అవుతున్న అనేక సినిమాలు చూస్తున్నాం మనం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనాదరణ పొందక సెకండ్ పార్ట్ తీయాలో వద్దు అని కన్ఫ్యూజన్లో పడిపోయి ఆగిపోయిన సినిమాలు అనేకం ఉన్నాయి. అందుకని ప్రాపర్ డిజైనింగ్ లేకుండా మీరు ఏ ట్విస్ట్ పెట్టినా వర్కౌట్ అవ్వదు అనడానికి పూరి గారు చేసిన ఇతర ప్రయత్నాలు ఇదే ఫార్ములాలు. అందుకని పోఖ్రి అంటే మనకి చాలా రికార్డులు గుర్తొస్తాయి సార్. ఇప్పుడు ఫస్ట్ ఇంద్రా రికార్డ్ ని క్రాస్ చేసి మగధీర వరకు ఇదే నెంబర్ 1 గా నిలిచిందంట. ఫస్ట్ 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమా. ఫస్ట్ అప్పటికి 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చరిత్రని తిరగరాసిన హైయెస్ట్ గ్రాసర్. ఈవెన్ 175 days 63 సెంటర్స్ 500 days ఆడిన ఒక థియేటర్ లో ఉంది. 200 సెంటర్స్ లో 100 days ఆడింది. ఏ చెప్తారు? మీకేం గుర్తొస్తుంది సార్ పోఖ్రి అనగానే? మీకే రికార్డు గుర్తొస్తుంది? రికార్డులు అంటే రికార్డులు బదులు కొట్టేసిన సినిమా. జనాలు విపరీతంగా డైలీ
అదొక ప్రోగ్రామ్గా వెళ్ళేవాళ్ళు. ఉమ్, అంటే తీరిక దొరికినప్పుడల్లా వెళ్ళి ఆ సినిమా చూడాలి అనిపించాలి. ఉమ్, అలా అనిపించేటువంటి అంటే బోర్ ఉండకూడదు. మనం నిన్న చూసాం కదా అనుకోకూడదు ఆడియన్. ఉమ్, ఈరోజు కూడా ఈరోజు చూసినా తృప్తి కలగనటువంటి పద్ధతిలో ఉండాలి. అలా ఉంది అది. అలా రిపీట్ ఆడియన్స్ రిపీటెడ్గా వెళ్ళారు. అందుకని ఆ డేస్ కనిపించినాయి మీకు. ఉమ్, 175 డేస్ అనేది 365 డేస్ ఆడేసిన సినిమాలు ఉన్నాయి కదా మనకి. దీనికంటే ముందు అంటే టిక్కెట్ల రేట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ఒక గ్రాసర్గా నిలబడింది. ఉమ్, నిజానికి కంపారిటివ్ స్టడీ చేస్తే అంటే బంగారం ధరలు వీటితో కంపేర్ చేస్తే ఆనాటి అడవిరాముడితో పోలిస్తే ఇది ఆ మ్యాచ్ చేయగలిగిన పరిస్థితి. ఉమ్, అందుకని అది 1 ఇయర్ ఆడేసింది కదా చాలా సెంటర్లు. అలా జరుగుతుంది. ప్రేమాభిషేకం కూడా నడిచింది. ఉమ్, కాకపోతే ఈ కమర్షియల్ సినిమాలు వర్కౌట్ అవుతాయి ఏంటంటే మామూలు ఆడియన్స్ సరదాగా వెళ్ళిపోయి థియేటర్లో కూర్చుంటారు. రిపీటెడ్ గా వెళ్తూ ఉంటారు. క్లాస్ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళు కొంచెం 1-2 సార్లు చూస్తారు అంతే. ఉమ్, ఉమ్, మాస్ సినిమాలకు ఉండే డెఫినెట్ అడ్వాంటేజ్ అది. ఉమ్, ఒక మాస్ హీరోగా మహేష్ బాబు నిలబడతాడా లేదా అనే సందిగ్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇతను మాస్కు కూడా కనెక్ట్ అయ్యేటువంటి హీరోనే. ఉమ్, ఇతనికి ప్రాపర్ సబ్జెక్టు పడితే ఈ లెవెల్ వసూళ్ళు సాధ్యమే అనేది ప్రూవ్ చేసిన సినిమా. ఉమ్, పైగా మనకి అప్పటికి ఓటీటీ హడావిడి లేదు. ప్రైవేటు ఛానళ్ళ తాకిడి మాత్రమే ఉండింది. ప్రైవేటు ఛానళ్ళు వచ్చాక కూడా చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి, కళ్యాణ మండపాలుగా మారాయి. ఉమ్, అంటే థియేటర్లని సందడితో నింపేటువంటి సినిమాలు కావాలి ఇప్పుడు. రేపు మే 1వ తారీఖు నుంచి సినిమా హాళ్ళు మూసేస్తామంటున్నారు. ఉమ్, జనం లేక రాక. అంటే పెద్ద హీరోల నుంచి సినిమాలు లేవు. వాళ్ళు 3 ఏళ్లకి 4 ఏళ్లకి ఓ సినిమా ఇస్తున్నారు. ఈ చిన్న సినిమాలు థియేటర్లను బతికించలేకపోతున్నాయి. ఉమ్, కనుక మా వల్ల కాదు, మీరు ఓటీటీలో వేసుకుంటారా ఎక్కడ వేసుకుంటారో వేసుకోండి, సింగిల్ స్క్రీన్స్ మేము మే 1 నుంచి క్లోజ్ చేసేస్తున్నామని ప్రకటించారు. పర్సంటేజ్ ఇచ్చినా సస్టైన్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఉమ్, తెగే టికెట్లే అంటే 4 ఆటలకి కలిపి 100 మంది వస్తున్నారు అన్నాడు ఒక ఆయన. ఈ కండిషన్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి అసలు సినిమా థియేటర్కి జనాలు వెళ్ళట్లేదు అనుకుంటున్న ఈ టైంలో పోకిరి గురించి ఏం జ్ఞాపకం వస్తుందంటే థియేటర్ల గేట్లు పట్టుకుని ఊగిపోతున్నటువంటి జనాలు గుర్తొస్తారు. గేట్లు బద్దలు కొట్టుకొని థియేటర్లోకి వెళ్ళాలనేటువంటి పట్టుదలతో అలా నిలబడిపోయి వెనక నుంచి పోలీసులు కొడుతున్నా పట్టించుకోకుండా ఉమ్, పడితే పడ్డాయిలే 4 దెబ్బలు ముందు మనం వెళ్ళి బుకింగ్లో చేయి పెట్టాలి అనేటువంటి ఒక ఎయిమ్తో జనాలు నిలబెట్టడం, ఉమ్, అది అంతమందిని హిప్నోటైజ్ చేసి థియేటర్ ముందు నిలబెట్టగలగటం అనే స్టార్డమ్, ఉమ్, అది మహేష్ బాబు సాధించాడు ఆ సినిమాతో. అందుకని ఆ మ్యాజిక్ చూడాలి. ఆ మ్యాజిక్ చూస్తేనే అనుభవం. ఉమ్, థియేటర్ దగ్గర జనాలు తొక్కిసలాట కూడా ఒక అనుభవమే. నిలబడి ఉంటే బుకింగుల్లో తలాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి టికెట్లు తీసుకునే పరిస్థితి నడిచింది కొంతకాలం క్రితం. ఉమ్, ఇప్పుడు చెప్తే జనాలకు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటి ఆన్లైన్లో బుక్ చేసుకుని లీజర్గా వెళ్ళక అంటారు వీళ్ళు. ఉమ్, కానీ మొదటి రోజు మార్నింగ్ షో చూడాలి అనే తపనతో థియేటర్ల దగ్గరికి వెళ్ళి టికెట్లు దొరక్క, బ్లాక్ కూడా దొరక్క, ఆ డిప్రెషన్లో తాగేసి ఆ థియేటర్ దగ్గర పడిపోయేటువంటి అభిమానులు ఉండేవాళ్ళు. ఉమ్, అప్పటికి పోకిరి టైంకి కూడా ఉంది అది ఆ కల్ట్. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి తలుచుకుంటే 6 డేస్ని గుర్తు చేసుకుంటే ఏమైపోయింది, ఇంత తొందరగా 20 ఏళ్లలో నాశనం అయిపోయింది ఆ సినిమా పరిశ్రమ అనిపిస్తుంది. ఉమ్, అంతగా జనాల్ని అంటే క్రౌడ్ పుల్లర్, ఒక స్ట్రాంగెస్ట్ క్రౌడ్ పుల్లర్గా ఒక హీరోని ఎమర్జ్ చేయాలంటే ఇలాంటి సినిమాలు పడాలి. అంటే మామూలుగా పోక్రి అంటేనే మనకి మీరు అన్నట్టు ఇందాక పూరి గారి మాటలో మణిశర్మ గారి పాటలో 2 కీలక పాత్ర అవును పోషించే హిట్లో. సో మీకు డైలాగ్స్ చాలా ఉన్నాయి కదా సార్. లైక్ ఇప్పుడు ఒకసారి కాబట్టి అయితే నా మాట నేనే విన్ను, ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. సో ఇవన్నీ డైలాగ్స్ లో ఈవెన్ టైల్స్ వేస్తున్నారంటగా, అది కూడా ఫేమస్ అదే డైలాగ్. అద్భుతం. సో మీకు ఏ డైలాగ్ గుర్తొస్తుంది పోక్రి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్? ఇప్పుడు చెప్పినవన్నీ అద్భుతమైన డైలాగులు కదా. ఈ టైల్స్ డైలాగ్ అయితే విపరీతంగా పేలింది థియేటర్లో. అంటే వాడు ముందు చూపించే సీను వీడి మెమరీలో ఉందది అని చెప్పగలగటం, అలా ఆర్గానిక్గా వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది.
పర్టికులర్గా ఆ మీటింగ్లో అతని రియాక్షను, అక్కడ పడే డైలాగులు నేను కాల్చిపడేస్తాను ఎవరినైనా సరే అని మాట్లాడటం, ఏంటి ఇంత అవసరమా, 2 నిమిషాల్లో కాల్ చేసి వెళ్ళిపోక తొక్కలో మీటింగ్ తొక్కలో మీటింగ్ ఏంటి అన్నయ్య అంటాడు. అది చాలా బాగుంటుంది ఆ డైలాగ్. అలా ప్రతిదీ అంటే ఎవడు కొడితే ఇవన్నీ ప్రతి డైలాగ్ని మహేష్ బాబుతో ఎలా డెలివరీ చేయిస్తాం అన్న పద్ధతిలోనే డిజైన్ చేసుకున్నాడు ఆయన. అది అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఇదే మీటర్లో ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి నడిపాడు అందులో బిజినెస్ మ్యాన్లో. కాకపోతే దీనిలో ఉన్న ఎంటర్టైన్మెంట్ దానిలో ఉండదు, అది వేరే గొడవ. దీనిలో అన్నీ కలిసినాయి, అన్నీ కలవటం వలన వచ్చినటువంటి రిజల్ట్ అది. ఏ ఒక్క ఎమోషను ఓవర్ అయిపోయి అలా లేదు. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఆ హీరోయిన్ తమ్ముడి క్యారెక్టరు, ఆ ఉప్మాలు పట్టుకుని ఉప్మా తినేసి బతికేస్తున్నారు అనే డైలాగ్ కూడా జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు అని. తర్వాత ఈ లోకల్ ట్రైన్స్లో నడిచేటువంటి సీన్లు, ఒక స్టేషన్లో బయలుదేరి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేసరికి ఒక యాక్షన్ ఎపిసోడ్ నడపటం, ఇవన్నీ జనాలకి ఫ్రెష్గా అనిపించినాయి. ఆ ఫ్రెష్ లుక్తో మీరు ఎంత పాత కథని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇవన్నీ కొత్తదనాన్ని తీసుకొచ్చినాయి కథకి. టేకింగ్కి సంబంధించి పోకిరి అనేది ఒక నెక్స్ట్ లెవెల్ వ్యవహారం. ప్రతి రిలేషన్ని బాగా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశాడు. ఇలియానా మదర్ క్యారెక్టర్కి, ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్కి మధ్యలో అల్లిన సీన్లు కూడా జనాల్ని నిలబెట్టగలిగేటువంటి పద్ధతిలో నడిపారు. వాళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇవన్నీ వర్కౌట్ అయినాయి, అందుకని సినిమా నిలబడింది. సెంటిమెంటు ఉంది దానిలో. అంటే ఇంత యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజంలో కూడా ఓ సెంటిమెంట్ నడిపాడు తండ్రి క్యారెక్టర్ నుంచి. ఈ తండ్రి ఎవరికి తండ్రి అనేది ఒక కన్ఫ్యూజన్, అదొక బ్లాస్టింగ్ ఎలిమెంటే అది కూడా. ఇలా ప్రతిదీ చాలా అద్భుతంగా వర్కౌట్ జరిగింది ఆ సినిమాకి సంబంధించి. అలా కొన్నిసార్లు జరుగుతుంది, ఆ జరిగిన సందర్భంలో జనాలు కనెక్ట్ అవుతారు ఆ మ్యాజిక్కి. అండ్ ఈవెన్ మ్యూజిక్ ఫ్రెష్ అన్నారు మీరు అన్నట్టే. ఆ డోలు సాంగ్ కానీ, ఫస్ట్ దేవదేవుడు ఆ సాంగ్ కానీ, ఈవెన్ ఇప్పటికింకా నా వయసు సాంగ్ ఉమైద్ ఖాన్ కెరియర్ ని ఇంకా బాగా పుష్ చేసింది. ఆమె నిజంగా ఒక స్టార్ చేసింది ఆమె. అంటే మనకి స్పెషల్ సాంగ్స్ అనే కేటగిరీలో ఆ పాట ఇప్పటికీ రకరకాల రెఫరెన్స్లో నడుస్తుంది. ఎవరినన్నా ఏజ్ అడగగానే ఈ పాట ఒక చిన్న హమ్మింగ్ మొదలు పెట్టేసి అవతల వాడిని రెడిక్యూల్ చేయటానికి ఇప్పటికీ అది మీమ్ మెటీరియల్గా ఉంది ఆ పాట. అందుకని అన్ని విధాలుగా వర్కౌట్ అయిన సినిమా ప్రతిదీ. ప్రకాష్ రాజ్ క్యారెక్టరు, రియాక్షన్స్, ప్రకాష్ రాజ్తో పాటు ఉండేటువంటి ఇతర పాత్రలు, అజయ్ క్యారెక్టర్లో కూడా ఫైర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాలేదు అతనికి కూడా, ఎవరికీ లేదు. ప్రతిదీ అలా వర్కౌట్ అయింది. ఆ హ్యాబిట్స్, వాళ్ళ వ్యవహార శైలి, నేను ఇందాక చెప్పినట్టుగా కట్టేసి కొట్టించుకోవటం, నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంటాడు ప్రకాష్ రాజ్. ఇవన్నీ జనాలకు కొత్త అంబియన్స్లో సినిమా చూపించాడు ఆయన. ఆ కొత్త అంబియన్స్ అనేది బాగా కనెక్ట్ అయింది, యూత్కి కనెక్ట్ అయింది, ఆ జనరేషన్ యూత్కి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మార్కెట్లోకి వచ్చేసారు. ఆ రోజున బ్యాచులర్గా సినిమా చూసినటువంటి వాళ్ళ పిల్లలు మార్కెట్లోకి వచ్చారు. యూత్లో వాళ్ళు ఏ ఏజ్లో చూసారో ఆ ఏజ్ గ్రూప్లో బయటకు వస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు సినిమా థియేటర్ దగ్గర గేట్లు పట్టుకునే పరిస్థితి లేదు, అంత వెయిట్ చేసి సినిమా చూడాల్సిన సందర్భము లేదు. స్క్రీన్స్ పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ టికెట్లు దొరికేస్తున్నాయి. ఇవన్నీ చెప్తుంటే వీళ్ళు కథలుగా వింటారు. అంటే ప్రపంచం 2006 వరకు మారిన పద్ధతి వేరు, 2006 నుంచి 26కు మారిన పద్ధతి వేరు. ఇది చాలా బీభత్సమైన చేంజ్ ఉంది. ఇంత స్పీడ్ యుగంలో ఇప్పటికీ పోకిరి చూస్తే, అది ఓటీటీలో కానీ ఇంకెక్కడైనా కానీ పోకిరి చూస్తే దానికి అట్రాక్ట్ అయ్యే కండిషన్లోనే ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు కూడా.
వీళ్ళు దాటి వచ్చేసాం 20 ఏళ్ళు చాలా జీవితంలోనే చాలా మార్పులు వచ్చాయని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పటికీ వీళ్ళు కనెక్ట్ అవుతారు ఆ సినిమాని ప్రాపర్గా స్క్రీన్ చేస్తే. ఫైనల్లీ మొన్న వారణాసి ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, ఇప్పుడు ఆయన గ్లోబల్ రేంజ్లో సినిమా తీస్తున్నారు, స్టిల్ పోకిరిని ఆయన గుర్తు చేసుకుని చెప్పారు రేపు వారణాసి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఆయన గ్లోబల్ స్టార్ అయిన తర్వాత కూడా పోకిరిని ఎప్పటికప్పుడు మహేష్ బాబు గారు మెన్షన్ చేస్తారంటారా? చేస్తాడు ఆయన. అంటే ఫస్ట్ తనని సూపర్ స్టార్డంలో నిలబెట్టిన సినిమా కాబట్టి అది మెమరీలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో ఉన్నాడు, గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు. పైగా అది 160 ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎంత చేస్తారు అనేది తర్వాత, కానీ వాళ్ళ టార్గెట్ అయితే అది. అంటే ప్రతి చోట ఇప్పుడు ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ చేయాలి, స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఏవో ఉన్నాయి. అందుకని అవన్నీ వర్కౌట్ అయితే నెంబర్గా అది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ చూడనటువంటి కొత్త నెంబర్ క్రియేట్ చేసే మూడ్లో ఉన్నారు. అలాగే కంటెంట్కి సంబంధించి కూడా ఆయన ప్రపంచ యాత్రికుడు అలాగే కాలయాత్రికుడు రెండూ చెప్తున్నారు. ఈ 2 ప్రయాణాలు, యుగ ప్రయాణము అలాగే ఈ కాల ప్రయాణము, ఇవన్నీ కలగలిసి అనేక జనాలకి ఆశ్చర్యంలో ముంచెత్తే చాలా సీన్స్ ఉండబోతున్నాయి దానిలో అనేది అర్థమవుతుంది. వాళ్ళు మనకు చూపించింది ఏమీ కాదు, ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే సినిమా ఇలా ఉండబోతోంది అని. కానీ ఆ సినిమాలో ప్రతి సీను రక్తి కట్టించే లెవెల్కి తీసుకెళ్తున్నాడు ఆయన. అందుకని డెఫినెట్గా అది ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అంటే బాహుబలి 2తో తను అది అచీవ్ చేశాడు. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద మళ్ళీ ఒక 10 ఏళ్ళు నిలబడబోయే ఒక నెంబర్ని క్రియేట్ చేసే మూడ్లో ఉన్నాడు. అందుకని గ్లోబల్ మార్కెట్ని ఎంచుకున్నాడు ఆయన. అది వర్కౌట్ అయిపోతే ఇక అక్కడి నుంచి తెలుగు హీరోల పరుగులు అటు బయలుదేరుతాయి ఆ దిశగా. మీరు పోకిరి అంటున్నారు కానీ పోకిరి తర్వాత వచ్చిన పూరి సినిమాల్లో చాలామంది హీరోలు పోకిరిగానే బిహేవ్ చేసిన పరిస్థితి చూసాం దాదాపుగా. ఏది టెంపర్ ఎన్టీఆర్తో సహా ధోరణి అదే ఉంటుంది, మీటర్ అదే మీటర్లో వాళ్ళ స్టైల్కి అడాప్ట్ చేసుకుని నటించడమే కనిపిస్తుంది. అంత ప్రభావం ఉంది ఆ సినిమా. ఇప్పటికీ ఆ మూడ్లో ఉన్నాడు ఆయన, పూరి జగన్నాథ్. ఒక పోకిరి చేయాలి అనేటువంటి మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రయత్నం ఏదో చేస్తున్నాడు, ఒక ప్రయోగం సేతుపతితో. అదేమవుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.